श्री गुरुभ्यो नमः। हरिः ओम्।
విఠల హరి విఠల. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శుకరూప ప్రబోధజ్ఞా సర్వశాస్త్ర విశారద ఏతత్కథా ప్రకాశేన మదజ్ఞానం వినాశయ మదజ్ఞానం వినాశయ. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, సంపూర్ణ శ్రీమద్ భాగవత సత్సంగానికి స్వాగతం. కపిల భగవానుడు దేవహూతి మాత నిమిత్తంగా మనందరికీ సాంఖ్యం అంటే ఏమిటో, సాంఖ్య యోగము అని ఏ రీతిగా దాన్ని అంటారో అది వివరించారు. అలానే భక్తి యోగం కూడా వివరించు నాయనా అని ఆ తల్లి కోరితే భక్తి యోగం గురించి కూడా వివరిస్తూ ఉన్నారు. ఏ రీతిగా ఉంటే ఏ ఏ భక్తి అనేది వివరించారు. అంతేకాదు ఆ రకమైనటువంటి సత్వరజస్తమో గుణాతీతమైనటువంటి శరణాగతయుతమైనటువంటి ఆ భక్తి యోగాన్ని కలిగి ఉన్నటువంటి వాడు పుణ్యాత్ముడు అమ్మ అనంత కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి నన్ను పొందుతాడమ్మా అని అంటూ ఒక ఉదాహరణ తెలియజేశారండి. ఏ రీతిగా గాలి వీస్తే ఎక్కడో ఉంది మల్లె పువ్వులో లిల్లీ పువ్వులో, అక్కడ నుండి ఆ గాలి ద్వారా ఆ వాసన మన ముక్కు దాకా వస్తుందండి. మనం అక్కడికి వెళ్ళట్లేదు, పువ్వులు ఇక్కడికి ఎవరూ తేవట్లేదు, కానీ అప్రయత్నంగా అనాయాసంగా ఆ గాలి ద్వారా ఆ వాసన మన వరకు వచ్చినట్లుగా ఏ ఇతరమైనటువంటి సహాయము లేకుండగా, ఎటువంటి అండదండలు లేకుండగా అనాయాసంగా ఆ సాధకుడు, ఆ భక్తుడు, ఆ పుణ్యాత్ముడు నన్ను చేరుకుంటాడమ్మా అని ఒక చక్కని ఉదాహరణను కూడా మనకి ఉదహరించారండి. అనిశము సర్వభూత హృదయాంబుజవర్తి అనందనచ్చు ఈశున్ నను అవజ్ఞ చేసి మనుజుండుగి మత్ప్రతిమార్చనా విడంబనమున మూఢుడై ఉచిత భక్తిని నన్ను భజింపడేని అమ్మనుజుడు భస్మకుండమున మానక వేల్చిన ఎట్టివాడగు. మరి మనం చేసేటటువంటి విధానం ఏమిటో ఇక్కడ వివరిస్తూ ఉన్నారండి. మనం అలా చేస్తున్నామా, ఎలా చేస్తున్నాము అనేది కూడా మనం గమనించుకోవాలి. ఏమంటున్నారంటే, అమ్మా ఎల్లప్పుడూ అందరి జీవుల యొక్క హృదయ కమలాలలో అంతర్యామిగా ఉండేటటువంటి నన్ను అలక్ష్యం చేసి, అంటే నిర్లక్ష్యం చేసి కేవలం నా విగ్రహాలను మాత్రమే పెట్టుకుని ఆడంబరంగా పూజలు చేస్తూ
లోకాన్ని మోసగిస్తూ ఉండేటటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళు మూర్ఖులమ్మా. అంటే చూడండి, అందరి సర్వ ప్రాణుల యొక్క హృదయాలు ఈశ్వర సర్వభూతానం హృదయేశేర్జున తిష్టతిని సాక్షాత్తు స్వామి చెప్పాడు మనకి భగవద్గీతలో. అంతేత ఇక్కడ మనకి ఎన్నోసార్లు చెప్పారు ఈ గడిచిన 3 స్కంధాలలో. ప్రతి ప్రాణి యొక్క హృదయ కమలంలో నేనే ఉంటానమ్మా. ఎలా ఉంటానో బాహాటంగా ఉండను, అంతర్యామిగా ఉంటానమ్మా అని చెప్పారు. అంచేత అంతర్యామిగా ఉన్నటువంటి నన్ను అలక్ష్యం చేసి కేవలం నేను భక్తుణ్ణి, నేనేదో గొప్పవాణ్ణి అని అనుకుంటూ విగ్రహాలను మాత్రమే పెట్టుకొని ఆ విగ్రహాలకు ఎంతో ఆడంబరంగా పూజలు చేస్తూ లోకాన్నంతటిని వంచిస్తూ లోకాన్ని మోసగిస్తూ నేనేదో పెద్ద అని ఒక పెద్ద ఆడంబరం, ఒక పెద్ద ఆశ్రమం, ఒక పెద్ద గెటప్, ఒక పెద్ద సెటప్ ఇవన్నీ పెట్టుకుని లోకాన్ని మోసగిస్తూ ఉండేటటువంటి వాడు వట్టి మూర్ఖుడమ్మా అని అన్నారండి. అంతేకాదు అచంచలమైనటువంటి భక్తితో నన్ను ఆరాధింపని వాడి పూజలు ఎలాంటివో తెలుసా అమ్మా? బూడిదలో పోసినటువంటి హోమ ద్రవ్యాల వంటివి, నిరర్ధకాలు అన్నాడు. అంటే ఈ పూజ దేనికోసమండి? అందరిలో అంతటా ఉన్నటువంటి ఆ హృదయాంతర్యామిని గుర్తించడం కోసం విగ్రహారాధన. అది గుర్తించకుండగా అది దర్శించకుండగా ఆ జ్ఞానం లేకుండా కేవలం భక్తితో విగ్రహారాధన చేస్తున్నాను అని అనుకున్నటువంటి వాడి ఆరాధనలన్నీ ఎలాంటివి? బూడిదలో పోసినటువంటి హేమ ద్రవ్యాల వంటివి అన్నారండి. అంటే ఇక్కడ భక్తి ఉండాలి, అందరిలో అంతటా ఉన్నటువంటి అంతర్యామిని గుర్తిస్తూ ఉండాలి. ఆ అంతర్యామే కదండి ఈ చిన్న మూర్తిలో కూడా ఉన్నాడు. అంతేత ఇక్కడ చిన్న మూర్తిని తిరస్కరించడము అని కాదు, కానీ అది మాత్రమే చేస్తూ మిగిలినటువంటి వాళ్ళని ధిక్కరించడము కానే కాదు. అంచేత ఈ విషయాన్ని చాలా సూక్ష్మమైనటువంటి విషయం. ఎందుకంటే సాధన చేసేటటువంటి వాళ్ళకి ఒక సమగ్రంగా విషయం తెలియాలండి. సమగ్రత లేకపోయేసరికి ఏమవుతుందంటే, నేను భక్తురాలని, నేను బ్రహ్మాండంగా నమ్మకం చమకం చదువుతా, పూజలు చేస్తా, మొత్తం అన్ని నాకు కంఠస్థము అని మనం అనుకుంటూ ఉంటామండి. అది కాదు. దానితో పాటుగా నీ స్థితి పెరగాలి, నీ స్థాయి ఇంకా మహోన్నతం కావాలి. నీకు అంతటా అన్నింటా ఉన్నటువంటి అంతర్యామిని దర్శించగలగాలి. అలా దర్శించినప్పుడు ఏమవుతుందండి? అప్రయత్నంగా అంతటా ఉన్నటువంటి స్వామిని దర్శించి భక్తుడు పులకితాంకుతవుతాడు, పులకిత శరీరము కలిగి ఉంటాడు, రోమాంచనం కలుగుతుంది. అంచేత కేవలం నా విగ్రహాలను మాత్రమే ఆడంబరంగా పూజిస్తూ, అంటే ఆడంబరంగా పూజించడము తగదు. రెండవది అంతర్యామిని నిరసించడం తగదు. మూడవది ఈ పూజ వంక పెట్టుకొని లోకాన్ని మోసగించడము తగదు. ఏమిటంటే చేస్తే మాత్రం ఏమిటంటే వాడు వట్టి మూర్ఖుడని ఒక బిరుదిచ్చేశాడు స్వామి. అంతేకాదు, వాడు చేసినటువంటి పూజలు ఎలాంటివి అంటే బూడిదలో ఏ ఆజ్యం పోస్తాడు, ఏ మంచి సమిధలు గంధపు కట్టెలు ఇలాంటివి వేస్తాడు, అవన్నీ నిరర్థకం కదా. అంచేత ఇతడు చేసినటువంటిదంతా నిరర్థకమైపోతుంది అని చెప్పారు. ఇక్కడ అందరి హృదయాలలో ఉండేటటువంటి వాడు అని అన్నప్పుడు ఎప్పుడు ఉంటాడండి? ఉదయం వేళ ఉంటాడండి, లేదా సాయంత్రం వేళ ఉంటాడండి, మధ్యాహ్నం వేళ ఉంటాడండి అని అనుకుంటామేమోనని ఎల్లప్పుడూ ఎల్లవేళలా సతతం అనే శబ్దాన్ని కూడా ఇక్కడ వాడారండి. అంతేకాదమ్మా, అబ్జాక్షి నిఖిల భూతాంతరాత్ముడనైన నాయందు భూత గణంబునందు అతి భేద దృష్టి మాయావులై సతతంబుబాయక
వైరానుబంధ నిరతులకు వారి మనముల తగులదు శాంతి. ఎన్నటికైనా నేను నా కుటిల జనుల మానక ఎప్పుడు సామాన్యాధిక ద్రవ్య సమితి చే మత్పదార్చనమునర్పనర్థినా చిత్తమున ముదం బందగుందుననుచు ఎరింగించి మరియు ఇట్లని కరుణ కలిత సద్గుణ జటులుడక్క పిలుండెలమి తల్లితోడ గుణవతీ తల్లితోడ. మైత్రేయ మహర్షి వివరిస్తూ ఉన్నారండి. ఏమన్నారు కపిలావతారుడు? అమ్మా, కమలాల వంటి కన్నులు గల తల్లి కపిలావతారుని కన్నటువంటి ఆ తల్లి కూడా ఎంత అందంగా ఉండి ఉంటుందో కదండి. పద్మాక్షి, అంబాక్షి అని అంటూ ఇలా మనకి వర్ణన చేస్తూ ఉన్నారండి. అబ్జాక్షి, పద్మాక్షి అని అంటూ సంబోధన చేస్తూ ఉన్నారు. అటువంటి హే తల్లి, నేను సమస్త జీవులలో అంతర్యామినై ఉన్నాను. అటువంటి నాయందు మిగిలిన జీవరాశుల యందు భేద దృష్టి కలిగి ఎవరు సామాన్యులు మాయావులై అంటే ఆవరింపబడినటువంటి మాయతో కూడి ఉండడంతో విరోధ భావంతో అంటే వేర్పాటు భావంతో వారు వేరే వీరు వేరే అనేటటువంటి భేద దృష్టి విరోధ భావంతో మెలిగేటటువంటి వారికి మనశ్శాంతి కరువైపోతుందమ్మా. మనశ్శాంతి అనేటటువంటిది దొరకదమ్మా. అటువంటి కుటిలాత్ములు ఎంతో ద్రవ్యం వెచ్చిస్తారు, ఎంతో అట్టహాసంగా చేస్తారు, ఆడంబరంగా చేస్తారు, ఎంత చేస్తూ నాకే పాద పూజలు చేస్తారు, అయినా నేను తృప్తి పడనమ్మా అంటున్నారండి. అంచేది ఇక్కడ స్వామి కోరుకునేది అట్టహాసం కాదు, ఆడంబరం కాదు. మరి ఏమిటి అంటే స్వామి చెప్పినటువంటి జ్ఞానాన్ని విని స్వామి చెప్పిన రీతిగా అంటే ఎవరు మనకి ఇష్టమో వాళ్ళకి నచ్చేట్టుగా మనం ప్రవర్తించడం అండి. అది నిజమైన ప్రేమ అంటే. అంతే తప్ప ఐ లవ్ యూ అని చెప్పడం, నువ్వు చెప్పేది ఏం బాగాలేదు అలా కాదు ఇలా చెయ్యి అని మనం వేసామనుకోండి, ఆర్డర్ వేసామనుకోండి, లేదా డిమాండ్ చేసామనుకోండి, అది ప్రేమ కానే కాదు. అందుచేతనే భగవంతుని మీద ప్రేమ ఉంటే భగవద్వాక్యమైనటువంటి వేదాన్ని తెలిసి ప్రవర్తించడము. గీతలో ఏం చెప్పాడు? నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి. ఓకే, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సాక్షాత్తు వాక్యం ఏదైతే ఉందో, శ్రీ సూక్తి ఏదైతే ఉందో అది భగవద్గీత. మనం వేదాల జోలికి కూడా పోవాల్సిన అవసరం లేదండి. కేవలం ఒక్క భగవద్గీతను మనం అర్థం చేసుకుని గీతలో స్వామి ఏం చెప్పాడు అది చేసుకుని వెళ్ళిపోతే చాలండి. అప్పుడు శ్రీకృష్ణుడు అంటే నాకు చాలా ఇష్టము అనేది వర్తిస్తుందండి. అమ్మా, మీరంటే నాకు చాలా ఇష్టము, కానీ మీరు చెప్పినవి నేనేం చేయలేను అంటే అది ఇష్టం కానే కాదు. అంతది ఇక్కడ ఏం చెబుతున్నారు అంటే భగవంతుడంటే ఇష్టము అని అనుకున్నటువంటి వాళ్ళు భగవంతుడు చెప్పిన దాన్ని చెయ్యాలి. కానీ చాలా మంది కుటిలాత్ములు అంటే కాపట్యము అంటే మనకి ఇంగ్లీష్లో హిపోక్రసీగా ఉందండి అంటారు. లోపల ఒకటి బయటకు ఒకటి. లోపల ద్వేషంగా ఉంటారు, పైకి మాత్రం ప్రేమగా ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారమ్మా? కుటిలాత్ములు ఎంతో ధనాన్ని వెచ్చిస్తారు, చాలా అట్టహాసంగా ఆడంబరంగా చేస్తారు. ఎందుకు ఏం చేస్తారు? నాకే పాద పూజలు చేస్తారు. ఎంత నాకు పాద పూజలు చేసినా నాకు సంతృప్తి ఉండదు, నేను ఇష్టపడను, సంతోషించలేను అని చెప్పి సతీమ తల్లి అయినటువంటి ఆ తల్లితో అంటే దేవహూతి మాతతో ఉత్తమ గుణ ధుర్యుడు ఎవరండి? కపిలావతారుడు ఇంకా ఎలా అంటున్నాడు అని మనకి మైత్రేయ మహర్షి వివరిస్తూ ఉన్నారు. తరళాక్షి వినుమ చేతన దేహముల కంటే చేతన దేహములు శ్రేష్టమందు అంటే ఇక్కడ మనకి ఏమండి, నేను కుటిలంగా ప్రవర్తిస్తే ఏముందండి, ఎలా చేస్తే ఏముందండి అని అనుకుంటామేమోనని ఒక జన్మ కన్నా ఒక జన్మ ఎంత ఉత్తమము ఎంత శ్రేష్టము అనేది మనకి తెలిస్తే అరే ఎంత ఉత్తమ జన్మ పొంది కూడా మనం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాము
అని మనకి ఒకసారి కళ్ళు తెరుచుకుంటాం, కాస్త బుద్ధి వికసిస్తుంది అనే ఉద్దేశంతో ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. తరళాక్షి వినుము, అచేతన దేహముల కంటే చేతన దేహములు శ్రేష్టమందు, అందు ప్రాణవంతంబులై స్పర్శ జ్ఞానంబు కలుగు, చైతన్య వృక్షముల కంటే ఘన రస జ్ఞాన సంకలిత చేతనులుత్తములు, రసజ్ఞానంబు కలుగు వాని కంటే గంధ జ్ఞాన కలిత బృందంబులు కడు శ్రేష్టములు, వాని కంటే శబ్ద వేదులగుదురు శ్రేష్టమై వెలయు, శబ్ద విధుల కంటెను సద్రూప వేదులైన వాయసాదులు శ్రేష్టములు, వాని కంటే వరుస బహుపాదులుత్తముల్, వాని కంటే తలప చతుష్పదులధికులు బలకుని మరి, వాని కంటే పాదద్వయం గల మనుజులు అలభుతములు, ఇమ్ముల వారలయందు వర్ణములు నాల్గరయం అందు. ఇక్కడ చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారండి. అమ్మా వినండి నా మాటలు, చైతన్యం లేనటువంటి రాళ్ళు రప్పల కంటే చైతన్యం కలిగినటువంటి చెట్లు చేమలు చాలా శ్రేష్టమైనటువంటివమ్మ అన్నారు కదా. మనం కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం. నిజంగా చెట్లు చేమలు అంటే అండి, మనం ప్రేమగా దగ్గరికి వెళితే ఆ చెట్టు ఏమో వికసించినట్టుగా, పలకరించినట్టుగా, మనకి వెల్కమ్ చెప్తున్నట్టుగా ఉంటుందండి. అంతేకాదు, ఎంత మనల్ని రిసీవ్ చేసుకుని మనల్ని ప్రేమతో పలకరిస్తూ ఉన్నటువంటి చైతన్యం గల చెట్లు చేమల కన్నా స్పర్శ జ్ఞానం కలిగినటువంటి, అంటే చెట్ల కంటే రసజ్ఞానం కలిగినటువంటి శక్తి గల క్రిమి కీటకాలు శ్రేష్టమైనవి అన్నారు. మనం ఎక్కడో ఒక పదార్థం పెట్టామనుకోండి, తీయదనమా లేకపోతే పుల్లదనమా లేకపోతే ఏ క్రిమికి ఏ రసము ఇష్టం ఉంటుందో ఆ రసంతో వాసన చూసి వచ్చేస్తాయటండి. అంచేత స్పర్శ జ్ఞానం కలిగినటువంటి చెట్ల కన్నా, అంచేతే చెట్టు మీద మనం వేసేటటువంటి ఆ స్పర్శను బట్టి అది రెస్పాండ్ అవుతుందండి. పువ్వులు కోసేటప్పుడు బలవంతంగా ఏదో దాన్ని పీకేసినట్టుగా కోసేసినట్టుగా కాకుండా అదే సున్నితంగా చేసామనుకోండి, అది మనకి రెస్పాండ్ అవుతుంది. అంతేకాదండి, మనం ప్రేమతో దానికి నీళ్లు పోసి పనికిరాని ఆకులు తీసి ఆఖరికి కటింగ్ చేస్తూ ఉంటే కూడా అది యాక్సెప్ట్ చేస్తుందే తప్ప రిజెక్ట్ చేయదండి. ఇది మనం గమనిస్తే తెలుస్తుంది. అయితే ఎంతటి స్పర్శ జ్ఞానం కలిగినటువంటి చెట్ల కంటే కూడా రుచిని చూసే శక్తి కలిగినటువంటి క్రిమికీటకాలు శ్రేష్టమైనవమ్మా అన్నారు. అయితే ఎంతటి క్రిమికీటకాల కన్నా గంధ జ్ఞానం అంటే వాసన చూసే శక్తి కలిగినటువంటివి మరీ శ్రేష్టమమ్మా అన్నారండి. అంటే వాసన చూసేటటువంటి వీటిల్లో కొన్ని పక్షులు అని మనం చెప్పుకోవచ్చునేమోనండి. క్రిమికీటకాల్లో కూడా వాసన చూసేటటువంటివి ఇంకా కొంచెం ఏదో క్యాడర్ ఉండాలండి. చేత వాటికన్నా అంటే రసం చూసి రుచి చూసేదానికన్నా వాసన చూసేటటువంటివి శ్రేష్టము అన్నారు. ఇలా వాసన చూసే వాటికంటే కూడా శబ్ద జ్ఞానం వినగలిగే శక్తి కలిగినటువంటివి ఇంకా శ్రేష్టము అన్నారు. అయితే ఇలా వినగలిగేటటువంటి శబ్ద జ్ఞానం వాటికన్నా రూప జ్ఞానం కలిగినటువంటివి ఇంకా శ్రేష్టము అన్నారు. రూప జ్ఞానము ఎవరికి అంటే కాకులు అనేటటువంటిది ఇక్కడ ఉదహరించారండి. వాయసము అని అంటూ కాకులు, పక్షులు, ఇలా అంతేకాదు మనం జంతువులు, పశువులు, పక్షులు ఈ మూడు వస్తాయండి. ఇది రూపజ్ఞానం కలిగిన వాటిల్లో ఇవి ఎంతో శ్రేష్టమైనవి అన్నారండి. ఇక వాటిల్లో ఎంతటి రూపజ్ఞానం కలిగినటువంటి వాటికన్నా కూడానట అనేక పాదాలు కలిగినటువంటి ప్రాణులు ఇంకా శ్రేష్టము ఉన్నారు. అనేక పాదాలు ఎవరికి ఉన్నాయండి అంటే జెర్రీ ఇలాంటివి ఉన్నాయి కదండి. దాన్ని ఏమిటో మరి ఇక్కడ చాలా శ్రేష్టంగా చెబుతూ ఉన్నారు. దానికి అనేక పాదాలు ఉన్నవి. అంచేత అనేక పాదాలుగా జర్రులు మొదలైనటువంటివి శ్రేష్టము. అంతేకాదు వాటికంటే కూడానమ్మా
అంటే బహుపాదుల కంటే కూడా చతుష్పాత్తులు అంటే 4 పాదాలు. జంతువులకి పశువులకి 4 పాదాలు కదండి. ఆవులు కానీ, గేదెలు కానీ, గాడిదలు కానీ, గుర్రాలు కానీ ఇలాంటివి. అంచేత బహుపాదుల కంటే చతుష్పాత్తులు 4 పాదాలు కలిగినటువంటి ఆ ప్రాణులు చాలా గొప్పవమ్మ అని అంటూ, ఈ చతుష్పాత్తుల కన్నా ద్విపాదులు అంటే 2 పాదాలు, 2 పాదాలు కలిగినటువంటి మానవులు ఇంకా చాలా గొప్పవాళ్ళమ్మా అన్నారండి. ఇది ఇక్కడ మనకి వర్తిస్తుంది. అంటే రాయి నుండి మొదలుపెట్టి వాటన్నింటిలో శ్రేష్టము ఎవరండి? మానవుడు. మరి ఆ మానవుడిలో 4 తెగలు ఉన్నవి అని అది కూడా మనకి వివరిస్తూ ఉన్నారు. మొత్తానికి శ్రేష్టమైనటువంటి తెగలో మనం ఉన్నాం. శ్రేష్టమైనటువంటి మానవ జన్మలో ద్విపాదము అంటే 2 పాదాలు కలిగినటువంటి ప్రాణిగా మనం ఉన్నాం. వాటి అన్నింటినీ దాటి వచ్చామండి. దాటి వచ్చిన మనము దీని తర్వాతనేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలే తప్ప దొరికిన దీనితోటే తృప్తి పడడము, లేకపోతే దీనితోటే మనం ఇంకా అది లోటు ఇది లోటు, ఇది వెలితి అది వెలితి అని బాధపడుతూ ఉండడము కాక, ఇంతటి ఉత్తమమైనటువంటి మానవ జన్మను నేను పొందాను కాబట్టి ఉత్తమోత్తమ స్థితిని నేను పొంది తీరాలి అనేటటువంటి పట్టుదల కావాలి. అమ్మా, ఉత్తమమైనటువంటి ఉత్తమోత్తమమైనటువంటి 2 పాదాలు కలిగినటువంటి మానవులు గొప్ప అన్నాను కదా. ఆ మానవులలో 4 తెగలు ఉన్నవమ్మా అని అంటూ తలప బ్రాహ్మణులుత్తములు. 4 తెగల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కదా, వాటిల్లో బ్రాహ్మణులు ఉత్తములమ్మా అన్నారు. అంతటితో ఊరుకోలేదండి. వారి కంటెను వేదవేత్తలు. బ్రాహ్మణులలో వేద విధులు చాలా శ్రేష్ఠులు. అంతేకాదు, వేద విధుల కంటే విలసిత వేదార్థ విధులు. వేదం చదువుకున్నటువంటి వేద పండితులు చాలా మంది ఉంటారండి. అయితే వేదం చదువుకున్న వారందరికీ వేదార్థం తెలియదండి. వేదం ఏం చెప్పిందో తెలియదండి. నేర్చుకుంటారు, అది వల్లె వేస్తూ ఉంటారు, పారాయణం చేస్తూ ఉంటారు, అలా జీవితాన్ని గడుపుకుంటూ ఉంటారు. వారికన్నా వేద విధుల కన్నా విలసిత వేదార్థ విధులు అంటే వేదార్థాన్ని ప్రకాశింపచేసుకుని ఉన్నటువంటి జ్ఞానులు చాలా శ్రేష్ఠులు అన్నారండి. అంతటితో ఆగలేదండి. వారల కంటే సమధిక శాస్త్ర సంశయము మాన్పు మీమాంసకులు. వారికన్నా ఇంకా శ్రేష్టమైనటువంటి వాడు. శాస్త్రము ఏది చెప్పినా సంశయము లేకుండా, సంశయము మాన్పు, ఏ క్వశ్చన్ వేసినా దానికి జవాబు చెప్పేటటువంటి, ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేటటువంటి వాళ్ళు మీమాంసకులు, వారు శ్రేష్ఠులు అన్నారు. అంతటితో ఆగలేదండి. మరి మీమాంసకుల కంటే నిజ ధర్మ విజ్ఞాన నిపుణులరయా. ఇటువంటి మీమాంసకుల కంటే నిజ ధర్మము ఏం చెబుతుంది, ఆ నిజ ధర్మం యొక్క విజ్ఞానం ఏమిటి, ఆ విజ్ఞానం యొక్క నైపుణ్యం ఏమిటి, ఈ నైపుణ్యం తెలిసినటువంటి వారు చాలా గొప్పవారమ్మా అన్నారండి. అంత మాత్రమే కాదండి, వారి కంటెను సంగవర్జిత చిత్తులు. ఇంత జ్ఞానం కలిగి ఇంత నైపుణ్యం కలిగి ఉన్నటువంటి వారి కన్నా కూడా సంగవర్జిత చిత్తులు. దేనితో సంగం లేదండి. ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఎవ్వరితో ఏ రకంగా సంబంధము, సాంగత్యము, అటాచ్మెంట్ లేనటువంటి చిత్తము, సంగము లేనటువంటి మనస్సు కలిగి ఉన్నటువంటి వారు శ్రేష్ఠులమ్మా అని చెబుతూ, తగవారి కంటే సద్ధర్మపరులు. ఇంత ఏ సాంగత్యము లేకుండా నిస్సంగంగా ఉపేక్షగా ఉన్నటువంటి వారి కన్నా కూడా ధర్మపరులు, సత్యమైనటువంటి ధర్మపరంగా ఉండేటటువంటి వాళ్ళు చాలా శ్రేష్ఠులమ్మా అని చెబుతూ
వారికన్నా కూడా అని అంటూ ధార్మికుల కంటే ఉత్తమోత్తములు వినుము. ఎంతటి సద్ధర్మపరులైనటువంటి ధార్మికుల కంటే ఉత్తమోత్తములు కూడా ఉన్నారమ్మా, వాళ్ళ గురించి చెబుతాను వినమ్మా అని అంటూ మత్సమర్పిత సకల ధర్మ స్వభావ మహిమములు కలిగి ఇతర ధర్మములు విడిచి సమత వర్తించున పుణ్యతముడు ఘనుడు. ఇదంతా చెప్పి 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 చివరికి ఏం చెబుతూ ఉన్నారండి? అమ్మ, ధార్మికుల కంటే ఉత్తమోత్తములు ఉన్నారు. ఎవరా ఉత్తమోత్తములు? నాకే సమర్పింపబడినటువంటి సకల ధర్మ స్వభావ మహిమము. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పారే, చరమ శ్లోకము అని అంటారండి భగవద్గీతలో. అది చరమ శ్లోకం. అంటే ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా అదే చివరి లక్ష్యము. అన్నింటినీ విడిచిపెట్టి అతడిని శరణాగతి పొందడమే. ఆ శరణాగతి పొందడంలో ఉన్నటువంటిది ఎంత మహోన్నతమైనటువంటిది, ఉత్తమోత్తమైనటువంటిది. సకల ధర్మ స్వభావ మహిమలన్నింటినీ విడిచిపెడతాడు. కేవలం భగవంతుడికి మాత్రమే సమర్పితమవుతాడు. ఆ సమర్పణలో నేను అంటూ ఇంత కూడా లేదండి. ఈ సమర్పణ శరణాగతి అనేదానికి మనం అది వరకు ఎప్పుడో చెప్పుకున్నాము, ఇప్పుడు ఒకసారి చెప్పుకుందాం. సముద్రంలో ఎందరెందరో స్నానాలు చేస్తూ ఉంటే ఒక ఉప్పు బొమ్మ, ఏమిటి ఎంతమంది స్నానాలు చేస్తున్నారు, నేను కూడా స్నానం చేద్దాము అని వెళ్ళిందండి. ఇంతకు వెళ్ళిన ఉప్పు బొమ్మ దగ్గరికి వెళుతూ వెళుతూ, ఏమిటి ఎంతమంది వస్తున్నారు నీ దగ్గరికి, ఎవరు నీవు, ఏమిటి నీ పేరేమిటి అని ఉప్పు బొమ్మ అడిగిందట. అడిగితే ఆ సముద్రం అంది, నేనెవరో ఏమిటో, నీకు నాకు ఉన్న సంబంధం ఏమిటో నేను మాటలతో ఎలా చెప్పగలను? ముందుగా మీరు లోపలికి రండి, ముందుగా ఏది మీ పాదాలు కడుగుతాను అని సముద్రుడు వెళ్ళి పాదాలు కడిగాడండి. పాదాలు కడిగేసరికి ఐస్ అయిపోయి కరిగిపోయి, అబ్బా ఏమిటి ఇలా నువ్వు పాదాలు కడిగేసరికి నాకు ఇంత సంతృప్తి, ఎంత ఆనందం కలుగుతుంది అని మాట్లాడుతూనే ఉంది. పాదాలు కడిగేసరికి పడిపోయింది ఉప్పు బొమ్మ. అంతే సముద్రం కెరటం వెళ్ళి ఇలా లోపలికి లాగేసుకుంది. అంతటి బొమ్మలో కేవలం ఒక అంగుళం మాత్రమే ఉందండి. ఎవరు? ఆ ఉప్పు బొమ్మ. మిగిలినంతా కరిగిపోయిందండి. ఇంకేదో చెబుదామని చెప్పలేకపోతుందండి. అర్థమయ్యింది, నువ్వేమిటో నేనేమిటో, నువ్వు నేను వేరు కాదు, ఒక్కటే అని. ఆ ఉన్న ఒక్క అంగుళం కూడా కరిగిపోయిందండి. ఇది శరణాగతికి నిజమైనటువంటి ఉపమానం. మనము నెమ్మదిగా భక్తి చేస్తూ చేస్తూ నాది 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 అన్నటువంటి దాన్నల్లా అర్పణ చేసి, స్వామి నాదంటూ ఏమీ లేదు, అంతా నీదే, అంతా నీదే నీదే. ఓకే, అంతా నీదే అన్నప్పుడు నేను ఉన్నాను కదా ఇంకా అని అంటే నెమ్మదిగా అది కూడా కరగడం మొదలు పెడుతుంది. చెప్పారే నిన్న, సర్వార్పణ భావం చేసినప్పుడు, ఆ చిత్తం శుద్ధమైనప్పుడు అహంకారం కరిగిపోతుంది. ఎప్పుడైతే అహంకారం కరిగిందో నిజమైన భక్తి అప్పుడు కలుగుతుంది అన్నారే. తద్వారా నీది నాది అనేటటువంటిది పోతుంది. ఇక నేను అనేటటువంటిది పోయి ఉన్నది నీవే. నేను జీరో, నీవు హీరో. అంటే పరమాత్మ హీరో, అహం కాస్త జీరో. ఈ రీతిగా భగవంతుడికి సమర్పింపబడినటువంటి సకల ధర్మ స్వభావం ఎప్పుడైతే సమర్పింపబడినవో, స్వామి యొక్క మహిమే ఇతడి మహిమ. ఇతడి మహిమ వేరే, స్వామి మహిమ వేరే, రెండు మహిమలు లేవండి. ఉన్నది ఒకే ఒక మహిమ. ఆ మహిమలో ఈ జీవుడు కలిసిపోయాడు, ఏకమైపోయాడు, రెండింటిగా లేదు. అదిగో అలా ఇతర ధర్మములన్నీ విడిచిపెట్టేసి సమత వర్తిస్తూ ఉంటాడు. సమత అంటే సమంగా, సమతామూర్తి అంటున్నారే, ఆ ఈక్వాలిటీ, ఆ సమానత్వంగా ప్రవర్తించేటటువంటి ఆ పుణ్యతముడు ఉన్నాడే, అతడు ఘనుడు.
చూడండి, ఎంత రాయి దగ్గర నుంచి మొదలుపెట్టి తీసుకొచ్చి ఆ మానవుడిలో బ్రాహ్మణుడిలో వేదవిధుడు, ఆ వేదవిధుడు వేదార్థ విధుడిలో మరలా తిరిగి ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాడు, తెలుసుకున్న జ్ఞానాన్ని అనుభూతి పొందినటువంటి వాడు అని చెబుతూ చివరికి సర్వార్పణ చేసి మత్సమర్పిత, నాకే సమర్పణ చేసినటువంటి సర్వ ధర్మ సర్వ స్వభావ సర్వస్వాన్ని సమర్పించినటువంటి ఆ పుణ్యతముడు ఎలా ఉంటాడు? సమత వర్తిస్తాడు. అంచేతనే పండితా సమదర్శిన. సమదర్శి ఎవరంటే కేవలం పండితుడు మాత్రమేనండి. ఏమా పాండిత్యము అని అంటే ఆత్మ విషయ ఏషాం బుద్ధి తేహి పండిత అని శంకర భగవత్పాదులు వారి భాష్యంలో చెప్పారండి. ఆత్మ విషయమైనటువంటి జ్ఞానం ఎవరికి ఉందో వారు నిజమైనటువంటి పండితులు. దేహపరమో భౌతిక పరమో కానే కదండి. ఆత్మ విషయ బుద్ధి తేషాం, ఎవరికైతే ఆ బుద్ధి ఉందో ఆత్మ విషయక బుద్ధి లేదా జ్ఞానము, వాళ్ళు పండితులు. అదిగో అటువంటి పండితుడు మాత్రమే సమదర్శనం చేస్తాడు, సమత వర్తిస్తాడు. అటువంటి పుణ్యతముడు చాలా ఘనుడమ్మా అని వివరించారండి. అట్టివాని కాని సకల భూత గణములు మనమున ఆనంద జలధి మగ్నములగుచున్ ఘన బహుమాన పురస్సర మనయము పాటిల్ల వినుతులర్థిం చేయున్. అమ్మా, అటువంటి పుణ్యాత్ముణ్ణి సమస్త ప్రాణికోటి ఎంతో గౌరవ భావంతో చూస్తూ ఎప్పుడూ అభినందిస్తూ సంతోష సముద్రంలో మునిగి తేలుతూ ఉంటారు అన్నారు. ఇంతటి స్థాయి ఉన్నటువంటి వారినే మహానుభావులు, అవతార పురుషులు, సద్గురువులు అని మనం కీర్తిస్తూ వచ్చామండి. వారు ఒక దేవుడమ్మ గారు, బాపట్ల జిల్లెళముడి అమ్మగారు, అలానే మనకి పుట్టపర్తి భగవాన్ సత్యసాయి బాబా, అలానే అరుణాచలం భగవాన్ రమణ మహర్షి వారు, అలానే రామకృష్ణ పరమహంస వారు, స్వామి వివేకానంద, స్వామి రామతీర్థ, ఇలా ఎందరో ఉన్నారండి. ఇంకా మనకు తెలియకుండా ఈ లోకంలో నివురుగప్పిన నిప్పులా దాగి ఉన్నటువంటి వాళ్ళు ఎందరోనండి. గృహిణులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, గృహస్థులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, మంచి బిజినెస్ మ్యాగ్నెట్స్ గా ఉన్నవాళ్ళు ఉన్నారు, లౌకికంగా వ్యవహారం చేస్తూ కూడా అంటకుండా ఉండేటటువంటి నిస్సంగులు ఎందరో ఉన్నారు. అయితే అందరూ మనకి బయటికి తెలియరు, వాళ్ళు పబ్లిసిటీ చేసుకోరు, అసలు వాళ్ళు పబ్లిక్ కార్ అండి. ఇక ఏమాత్రమో తెలియకుండా నిగూఢంగా ఉండేటటువంటి వాళ్ళు ఎందరూ ఆ హిమాచల ప్రదేశ్లో, ఆ హిమాలయాస్లో ఉన్నారు. అది మనం చెప్పలేము. ఇంతకు అలాంటి పుణ్యాత్ముడి, అటువంటి ఆ మహానుభావుడి యొక్క సాన్నిధ్యంలో సమస్త ప్రాణికోటి ఎంతో సంతోషాన్ని పొందుతుంది. అంతేకాదు సర్వ ప్రాణికోటి ఎంతో ప్రేమగా, ఎంతో గౌరవంగా ఆయన్ని అభినందిస్తూ ఆనందిస్తూ ఆ సంతోష సముద్రంలో మునిగి తేలుతూ ఉంటారు అన్నారండి. ఇది చాలు కదండి. అందుకనే కదండి ఎంతమందిని లక్షలాది జనం ఎందుకు ఆకర్షింపబడుతున్నారు? ఇది ఉత్తమమైనటువంటి ఆ గుణం కారణము అని చెప్పారు. దేవహూతి మాతకు కపిల భగవానుడు, అమ్మ, ఈ సృష్టి చాలా వివిధాలుగా ఉంది, ఒకదానికన్నా ఒకటి మెన్నగా ఉంది అని అంటూ రాతి దగ్గర నుండి చెప్పుకుంటూ వస్తూ క్రిమి, కీటకము, పక్షి, జంతువు, పశువు, మనిషి అని ఒకదానికన్నా ఒకటి చాలా ఉత్తమోత్తమైనటువంటి జన్మము అని చెప్పి ఆ మనుషుల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 తెగలు ఉంటారు. ఆ 4 తెగల్లో బ్రాహ్మణుడు ఉత్తముడు, ఆ బ్రాహ్మణుల్లో వేద పండితుడు ఉత్తముడు, వేద పండితుల్లో వేదార్థం తెలిసినటువంటి వారు ఇంకా గొప్పవారు, వీరికంటే కూడా శాస్త్ర సంబంధమైనటువంటి సందేహాలను చక్కగా తీర్చగలిగినటువంటి మీమాంసకులు అధికులు,
అంటే శాస్త్ర చర్చ చేస్తూ ఆ శాస్త్ర సారం ఏమిటి అనేది మనకి వివరిస్తూ ఉంటారు. ఇవాళ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఎందరో ఉద్దండ పండితులు ఒక్కొక్క సబ్జెక్టును తీసుకుని ఆ సబ్జెక్టుని ఎంతో విస్తారంగా మనకి వివరిస్తూ ఉన్నారండి. ఏది ఒక పండు ఒలిచి నోటులో పెట్టినంత తేలికగా ఎంత గొప్పవారు, ఎంత ఉత్తములు అని చెబుతూ వారికంటే కూడా స్వధర్మ పరాయణులు ఎవరైతే ఉన్నారో వారు ఉత్తములు అన్నారు. అంటే 10 మందికి ఉపన్యాసాలు ఇవ్వవచ్చు, కానీ ధర్మాచరణ లేకపోతే అది ఉత్తమత్వం కాదు. అంచేత ఇలా ప్రవచనాలు లేదా 10 మందికి ధర్మ ప్రచారం, వేద ప్రచారం చేసే వారి కంటే కూడా వారి జీవితంలో వారి ధర్మాలను ఆచరిస్తూ ధర్మ పరాయణత్వం కలిగినటువంటి వాళ్ళు ఉత్తములమ్మా అని అంటూ, వీరికంటే కూడా ఇంకా ఉత్తములు ఉన్నారమ్మా. ఎవరు వారు? దేని మీద ఆసక్తి లేకుండా నిస్సంగంగా ఉండేటటువంటి వారు చాలా గొప్పవారమ్మా అని అంటూ, వీరికంటే కూడా సద్ధర్మం, స్వధర్మము వేరే, సద్ధర్మము వేరే. స్వధర్మం అంటే తాను పుట్టినటువంటి వర్ణాన్ని బట్టి, జాతిని బట్టి, ప్రాంతాన్ని బట్టి, వయస్సును బట్టి, సామర్థ్యాన్ని బట్టి ఏ ధర్మాలు ఉన్నాయో అవి నిర్వహించడం అండి, ఇది స్వధర్మం. కానీ ఇక్కడ సద్ధర్మం, సత్యమైనటువంటి దాని గురించే ప్రయత్నం చేస్తూ, దాన్నే చింతిస్తూ, దాన్నే ధ్యానిస్తూ, అదే జీవితము, అదే సర్వస్వము అని అనుకునేటటువంటి సద్ధర్మాచరణలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అధికులమ్మా అని చెబుతూ, అటువంటి ధార్మికుల కంటే సర్వధర్మాలను, సర్వ సంపదలను, సర్వ బాధ్యతలను నాకే అర్పించి చెప్పుకున్నామే చరమ శ్లోకము అని, సర్వధర్మాన్ పరిత్యజ్య. ఎంత మన మనస్సు అల్పమైనటువంటి మనస్సు అండి. చాలా తెలుసండి, చాలా విన్నామండి, చాలా చెబుతూనే ఉంటామండి. కానీ ఎవరైనా మనల్ని లేని మాట ఒక్కటి అంటే ఎంత గుంజుకుంటుందో కదా, ఎంత పీక్కుంటుందో కదా. ఏమిటండి ఇది పీక్కునేది, గుంజుకునేది? మనం కాదు, మన మనస్సు. అంటే మన మనస్సుకి తగినటువంటి స్థిరత్వం లేక, తగినటువంటి జ్ఞానం లేక, నిజంగా దానికి జ్ఞానం ఉందనుకోండి, ఇదిగో చెప్పారే అధికుల కంటే అధికోత్తములు అని చెబుతూ ఉన్నారే, ఎంతవరకు చెప్పినటువంటి స్వధర్మం ఆచరించే వారి కన్నా, సద్ధర్మం ఆచరించే వారి కన్నా ఎవరు ఉత్తమోత్తములు? సర్వధర్మాలను. బాధ కలిగింది, ఎవరో ఏదో అన్నారు, విడిచిపెట్టేసే, దాన్ని కూడా స్వామికి సమర్పించేసే. భక్త మీరాబాయి ఏం చేసిందండి? ద్వేషంతో ఎందరో ఎన్నో చేశారండి. ఆఖరికి చంపుదాము అని ఎన్నో ప్రయత్నాల్లో రానా మరది అయినటువంటి అతను విషమిచ్చాడండి. ఆవిడ ఒక్కటే టెక్నిక్ అండి, ఆవిడకు ఉన్న టెక్నిక్. మనం కూడా ఆ టెక్నిక్ ని ఫాలో అవ్వాల్సిందే, అయితేనే సుఖంగా ఉండగలం సుమా. లేకపోతే రాత్రి వేళ నిద్ర పట్టదు, తిన్న తిండి వంట పట్టదు, అరగదు. రామరామ కృష్ణ కృష్ణ, రామ అన్న కృష్ణ అన్న కూడా లాభం లేకుండా కూతుంది. ఎందుకని? మీరాబాయి చేసినటువంటి టెక్నిక్, ఎందరో భక్తులు అనుసరించినటువంటి మార్గాన్ని మనం ఇంకా అనుసరించలేకపోతున్నాము. కాబట్టి మరి ఇప్పుడు ఏం చెయ్యాలండి? ఏం చేయమంటారంటే అదే దిక్కండి. నాణ్య పంథ అయనాయ విద్యతే. ఆ మార్గం తప్ప, ఆ ఉపాయం తప్ప మరే ఉపాయం లేదండి. అందుచేత భక్త మీర అన్నింటినీ సమర్పిస్తూ విషం తాగే ముందు కూడా కృష్ణార్పణం అనేది తాగేసిందండి. అప్పుడు మీరాబాయిని ఏం చేయలేదండి. మరి కృష్ణార్పణం అంటే విషం ఎవరికి వెళ్ళాలండి? కృష్ణుడికి వెళ్ళాలండి. కొన్ని కృష్ణుడికి వెళ్ళింది, ఆయన్ని ఏమైనా చేసిందా? ఆయన్ని ఎందుకు చేస్తుందండి? విషధర రిపు గమనునికి, విషగళ సకునికి, విమల విషశయనునికి, విషభవ భవ జనకునికి, విషకుచ చను విషము గొరుటే విషమే తలపన్. ఎంత చక్కగా పెట్టారో చూడండి పోతరామాచులు గారు. ఆ ప్రాశ ఎవరంటే అక్కడ ఉన్నటువంటి వాడు, ఆ కృష్ణుడు అన్నవాడు, ఆ నల్లవాడు, అతన్ని విషయం ఏం చేస్తుందండి?
అని అంటూ విషధర రిపుగమనుడు, విషాన్ని ధరించినటువంటి సర్పానికి శత్రువైనటువంటి గరుడుణ్ణి వాహనంగా చేసుకున్నవాణ్ణి. ఆఫ్టర్ విషం ఏం చేస్తుందండి అన్నారు. విషధర రిపు గమనునికి విషగల సగునికిని, అమృతమోహనం చేసినప్పుడు అమృతం కోసమని పాలకడలి మథనం చేసినప్పుడు విషం వస్తే పాపం అందరూ భయపడి పారిపోతూ ఉంటే, ఎందుకురా పారిపోతావు, నేను ఉన్నాను కదా అని ఆ విషాన్ని సేవించి వాళ్ళ ఆవిడ తాగమందటండి. తాగుతూ ఉంటే ఆగండి అందట. తాగమన్నది నువ్వే కదా అంటే, అవును తాగమన్నాను నేనే, ఆగమన్నాను కూడా నేనే అందట. అంటే తాగమన్నాను కానీ మింగమనలేదు కదా. ఆడవారి మాటలకు అర్థాలే వేరు అని అంటుంటారండి. అదే తాగమన్నానే తప్ప మింగమని లేదు కదా అంటే ఏమిటి బాగా అర్థమయ్యేలా చెప్పండి స్వామి. బయట ఉంటే దేవతలు రాక్షసులు అల్లాడిపోతున్నారు, లోపలికి మింగితే 14 లోకాలు కాలిపోతాయి. అందుచేత తాగండి కానీ మింగవద్దు. మరి ఏం చేయమంటావు, మీ ఇష్టం. ఇంకేం చేస్తాడంటే మింగకుండా ఉండాలంటే గళంలో పెట్టుకోవాలి. గరళాన్ని గళంలో పెట్టుకున్నట్టే మనం కూడా మనస్తాపాలను, దుఃఖాలను, కష్టాలను బయట ఉంచకూడదు. బయట ఉంటే అస్తమానం కనిపిస్తుందండి, భయపెడుతూ ఉంటుందండి, బాధ పెడుతూ ఉంటుందండి. అలాగని లోపలికి మింగేయకూడదండి. మింగేస్తే గుండెల్ని, హృదయాన్ని పిండేస్తుందండి. అంచేత బయట ఉండకూడదు, లోపల మింగకూడదు. మరి ఎక్కడ పెట్టుకోవాలండి? అది మనకి శివుడే పెద్ద గురువు, ఆదర్శం. ఇక్కడ పెట్టుకోవాలి అన్నాడు. అంచేది ఇక్కడ పెట్టుకుని అందంగా ఆయన బాబు ఆభరణాలు ధరించడు కదండి, మన కృష్ణయ్య ధరించినట్టుగా. అది ఆయన తెల్లని శరీరమేమో, ఆ మింగినటువంటి విషం కాస్త ఇక్కడ ఏదో ఆభరణం, ఏదో ఒక మణి పెట్టుకున్నట్టుగా ఉంది అంటాడు. అంచేత గరళకంఠుడు మన స్వామికి ఎవరండి? స్నేహితుడు. విషగళ సఖునికిని, అంతేనా విమల విష శయ్యనునికిని. ఎక్కడ పడుకుంటాడండి? హాయిగా ఆ విషాన్ని ధరించి ఉన్నటువంటి ఆదిశేషుడిపై పవ్వళించి ఉన్నవాడికి విషం ఏం చేస్తుందండి? విమల విష శయ్యనునికి విషభవ భవ జనకునికిని. విషము అంటే జలము అని కూడా అర్థం ఉందండి. జలములో పుట్టినటువంటిది పద్మం అండి. పద్మంలో పుట్టినటువంటి వాడు బ్రహ్మగారండి. బ్రహ్మగారికి మన స్వామి ఏమవుతాడండి? తండ్రి గారు అవుతారండి. అటువంటి వాడిని విషం ఏం చేస్తుందండి? విషమేమీ చేయదండి. విషభవ భవ జనకునికి విషకూచ చను విషము గొరుటే విషమే తనుపను. ఆ పొదన చక్కగా తను స్తన్యాల్లో స్తనాలకి విషం రాసుకొని వచ్చింది, లేదా స్తనాల్లో విషం పెట్టుకుని వచ్చింది. అయినప్పటికీ ఆ విషపు పాలు తాగాడు పాపం కృష్ణయ్య, బాలకృష్ణయ్య. ఏమైపోయాడో ఏంటంటే ఏమీ కాలేదు, ఏమీ కాదు కూడా. ఎందుకని? ఇదిగో ఇప్పుడు చెప్పినటువంటి విశేషణాలు అన్నీ ఉన్నవి కాబట్టి. అంచేత ఏ రీతిగా భక్త మీరా కృష్ణార్పణ ఉన్నదో, రణనే విష దియా मानो अमृत पिया, मेरा सागर में सरिता समाने लगी, ओ तो गली 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 हरि गुण गाने लगी। ऐसी लागी लगन मेरा हो गई मगन, ऐसी लागी लगन मेरा हो गई మగన్ అంటారు. ఏం చేసింది? విషాన్ని తాగుతూ కూడా మానవ అమృత పియ, రాణా విషమిస్తే అమృతంలా తాగేసిందండి. అమృత స్వరూపుడైనటువంటి భగవంతుడిని తలుచుకుంటూ తాగేసిందండి. ఈవిడేం చేయలేదు, ఆయన అంతటి మహానుభావుడు కాబట్టి ఆయన్ని ఈ విషం ఏమీ చెయ్యలేదు. అలానే మనకి కష్టాన్నో, బాధనో, తాపాన్నో కలిగించేటటువంటి ఈ విషముల వంటి విషయాలు ఏం చెయ్యాలండి? స్వామికి సమర్పించాలి. సర్వ ధర్మాలను, సర్వ సంపదలను, సర్వ బాధ్యతలను. మూడండి. అంటే సర్వ సంపద అంటే నాకంటూ ఏమీ లేదు, నాకంటూ ఏమీ లేదు, అన్ని అతడివే, అతనికే, అతడివే, అతనికే. ఇక సర్వధర్మాలు ఏమో లోకం ఏమనుకుంటుందో, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, మా వాళ్ళు ఏమనుకుంటారో, ఇంకేదో ఏదో అనుకుంటారు, ఏమీ ఇబ్బంది లేదు, అన్ని ధర్మాలు. వాసన 3 చెబుతారు చూడండి. లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన. లోకం ఏమనుకుంటుందో లోకవాసన. ఇక శాస్త్రం అమ్ము ఇది తప్పని చెబుతుంది కదా,
అని అనుకుంటే దాన్ని కూడా విడిచిపెట్టు. దేహ వాసన, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, మన స్టేటస్ ఏమిటి, మన పరువు ప్రతిష్టలు ఏమిటి, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమన్నా, అన్ని వదిలేసాయి. అంచేత అన్ని ధర్మాల్ని విడిచిపెట్టి సర్వధర్మా పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నన్ను మాత్రమే శరణు పొందు అని చెప్పాడే స్వామి. ఇక్కడ కూడా అన్నింటినీ నాకే అర్పించి అనన్య భావంతో, అంటే అన్యము అనే ఒక వస్తువు గాని, ఇతరులు అనేటటువంటి వ్యక్తులు కాని ఏమీ లేరు, వస్తువు లేదు, వ్యక్తులు లేవు, మరి ఉన్నదేమిటి, కేవలం భగవంతుడు మాత్రమే అనేటటువంటి అనన్య భావంతో సర్వత్రా సమదర్శనుడే. సర్వత్రా ఉన్నటువంటిది, సమంగా ఉన్నటువంటిది ఏమిటండి, నిర్దోషం హి సమం బ్రహ్మ, దోషరహితమైనటువంటిది, సమంగా ఉన్నటువంటిది బ్రహ్మ ఒక్కటే. ఆ సమంగా ఉన్న బ్రహ్మను చూడక నానాత్వాన్ని చూసేటటువంటి దృష్టిని ఏమన్నారండి, భ్రమ దృష్టి అన్నారండి. భ్రమ దృష్టి, బ్రహ్మ దృష్టి. నానాత్వంగా చూస్తే భ్రమ దృష్టి, ఉన్న ఏకత్వాన్ని దర్శిస్తే బ్రహ్మ దృష్టి. అంచేత అమ్మా అలా బ్రహ్మ దృష్టితో అనన్య భావంతో సర్వత్రా సమదర్శనుడై ఎవరైతే జీవితం గడుపుతూ ఉంటాడో అలాంటి పుణ్యాత్ముడు ఇప్పుడు చెప్పిన వాళ్ళందరికన్నా గొప్పవాడమ్మా అని చెప్పారండి. అట్టివాణి అమ్మా, అలాంటి వాణ్ణి ఏం చేస్తారు అని అంటే, సమస్త ప్రాణికోటి ఎంతో గౌరవ భావంతో, ఎంతో ఆదర భావంతో ఎప్పుడు అభినందిస్తూ స్తోత్రం చేస్తూ ఆ సాన్నిధ్యంలోనే ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. ఏ రీతిగా ఒక అల ముందుకు వచ్చి మళ్ళా తిరిగి ఎలా వెనక్కు వెళ్ళిపోతుందో అలా సర్వ జీవరాశి ఎలాంటి పుణ్యాత్ముడి యొక్క సాన్నిధ్యంలో ఆనందంగా సంతోష తరంగాలతో తేలి ఆడుతూ ఉంటారు, మునిగి తేలుతూ ఉంటారు అమ్మా. అంచేత అతడు అంతటి పుణ్యాత్ముడు అని చెప్పారండి. ఎంతవరకు నిన్న మనం చెప్పుకున్నాం. ఇక ఇక్కడ ఇంకాస్త విశేషంగా దాన్ని వివరిస్తూ ఉన్నారు. అంతా ఈశ్వరుడు జీవస్వరూపాలు ప్రవిష్టుండై ఉండునట్టి భగవంతుని చూచి భక్తి యోగంబుననేని పురుషుండు పరమాత్మ పొందు. ప్రకృతి పురుషాత్మకంబును తద్వ్యతిరిక్తంబునైన దైవంబునై కర్మ విచేష్టితంబుచునుండు. అదియ భగవద్రూపంబు, ఇట్టి భగవద్రూపంబు భేదాస్పదంబుచు అద్భుత ప్రభావంబు గల కాలంబనియు చెప్పంబడు. అట్టి కాలంబు మహదాది తత్వంబులకును మహత్తత్వాభిమానులకు జీవులకును భయాహం బగుటం చేసి సకల భూతములకు ఆశ్రయం బగుచు అంతర్గతంబై భూతంబుల చేత భూతంబుల గ్రసించుచు యజ్ఞ ఫల ప్రదాత కావున వశీకృత భూతుండై ప్రభుత్వంబు భజించి విష్ణుండు ప్రకాశించుచుండు. అతనికి మిత్రుండును శత్రుండును బంధుండును లేడు. అట్టి విష్ణుండు సకల జనంబులయందావేశించి అప్రమత్తుడై ప్రమత్తులైన జనంబులకు సంహారకుండయుండు. అతని వలన భయంబునం చేసి వాయువు వీచు, సూర్యుడు దయించు, ఇంద్రుండు వర్షించు, నక్షత్ర గణంబు వెలుంగు, చంద్రుండు ప్రకాశించు. తత్తత్కాలంబుల వృక్షలతాది ఓషధులతోడంగూడి పుష్పఫల భరితములను సరిత్తులు ప్రవహించు. సముద్రములు మేరలు తప్పకయుండు, అగ్ని ప్రజ్వలించు, భూమి గిరులతోడ బరువున కృంగవెరచు. ఆకాశంబు సకల జనంబులకు అవకాశం విచ్చు. మహత్తత్వంబు జగత్తునకు నంకుర స్వరూపంబుగావున
సప్తావరణావృతంబు లోకంబను స్వదేహంబు విస్తరింపచేయు గుణాభిమానులగు బ్రహ్మాదులు సర్వేశ్వరుని చేత జగత్ సర్గంబునందు నియోగింపబడి ప్రతిదినంబు అయ్యై సర్గంబు చేయన అప్రమత్తులైయుండుదురు. పిత్రాదులు పుత్రోత్పత్తి చేయుదురు కానుండు మృత్యు సహాయుండై మారకుండయుండు అని చెప్పి కపిలుండు. ఇట్లని ఎంత సుదీర్ఘంగా చెప్పారో చూడండి. అప్పుడు అమ్మా, వాస్తవానికి ఇద్దరు లేరమ్మా, జీవుడు దేవుడు. ఇంత సృష్టి చేసినప్పుడు చేసినటువంటి ఈ సృష్టిలో దేవుడే జీవస్వరూపాన్ని ఏర్పరచుకొని అందులో ప్రవేశించి ఉంటాడు. ఏమిటండి ఇది? చేసిన పొరపాటు ఆయన, బలైపోయేది మనం, బాధపడేది మనం కదా, మనకి అలాగే అనిపిస్తుంది. ఆయన అంటాడు, అసలు మిమ్మల్ని బలెవరో అమ్మమన్నారు? అజ్ఞానంలో ఉండి బలవుతున్నారు. అజ్ఞానంలో ఉండమని ఎవరు చెప్పారు? అందుకే కదా నేను ఎన్నిసార్లు వస్తున్నది. అదే అది కాదు వాస్తవం. నీవు నేను ఒక్కటే. అసలు నీవు నేను ఇద్దరు లేవు, ఉన్నది ఒక్కటి. ఈ జ్ఞానం తెలుసుకున్న అలాగే హాయిగా ఉండు ఆయన చెబుతున్నాడు. బాబు నువ్వు ఎంత తేలిగ్గా చెప్పేస్తున్నావు, మాకు అంత తేలిగ్గా అర్థం కావటం లేదే, జీర్ణం కావటం లేదే, దాన్ని మేము తీసుకోలేకపోతున్నామే అని మనకు అనిపిస్తుందండి. అంతేత వాస్తవంలో చెబుతూ ఉన్నారండి. దేవుడు జీవుని స్వరూపాన్ని ఏర్పరచుకుని అందులో ప్రవేశించి ఉంటాడట. చూసారా ఎంత దొంగ నాటకం! అలాంటి జీవుడిలో ఉన్న దేవుణ్ణి పొందడానికి మళ్ళా మార్గాలు చెబుతూ ఉన్నారండి. యోగ మార్గం కావచ్చు, భక్తి మార్గం కావచ్చు, ఏదో ఒక మార్గం. ఏమంటే లోపలికి దూరడం ఎందుకండి? దూరి ఉన్నటువంటి వాడిని తెలుసుకోవడం కోసం మళ్ళా వేరే వేరే మార్గాలు ఏమిటండి అని అంటే, అవును, మర్చిపోతే మార్గం గుర్తించాలి కదండి. తెలిసిన వాళ్ళని అడగాలి కదండి, మేము ఎటు వెళ్ళాలండి, దారిలో వెళ్ళాలండి అని అడిగితే తెలిసిన వాళ్ళు, వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు చెబుతారు కదా. అంచేత ఇక్కడ అంటూ ఉన్నారండి, అటువంటి జీవునిలో ఉన్న దేవుణ్ణి, జీవునిగా ఉన్న దేవుణ్ణి, జీవునిగా, జీవునిలో, జీవుడిలో అన్నప్పుడు ఇదిగో పంచభూతమయమైనటువంటి ఒక చక్కని గూడు కాదండి, మరీ గూడు కాదనుకోండి, అందమైన భవనం. ఇంత అందమైన భవనంలో ఉన్నటువంటి ఆ జీవునిలోకి ప్రవేశించి ఉన్నటువంటి ఆ దేవుణ్ణి చూడాలంటే మరలా ఎవరు చూడాలంటే జీవుడే చూడాలండి. దేవుడు చూడాలనుకోవడం లేదండి, ఎందుకంటే ఆయన తెలిసి ఉన్నవాడు కాబట్టి. తెలివిగా ఉన్నవాడికి ఎప్పుడూ సమస్య లేదండి. సమస్య వచ్చింది, బాధ కలిగింది అంటే మనకి ఏదో ఉంది డిసీజ్. ఏమిటది? అజ్ఞానము అనేటటువంటి రోగం. ఈ రోగమే ఎంత పనిచేస్తుందండి. అంచేత రోగాన్ని తప్పించుకోవడం కోసం, రోగం నుండి వేరు కావడం కోసం ఏం చేయాలని మందు మింగాల్సిందండి. ఏమిటండి? అజ్ఞానం అనేది పోవాలంటే జ్ఞానం అనే మందు ఒక్కటే మార్గం అండి. నాణ్య పంథ, ఇది తప్ప వేరు మార్గం లేదు. అంచేత అమ్మా, అటువంటి జీవునిగా ఉన్న దేవుణ్ణి, అటువంటి జీవునిలో ఉన్న దేవుణ్ణి యోగ మార్గంతో లేదా భక్తి మార్గంతో లేదా జ్ఞాన మార్గంతో కానీ పురుషుడు పొందగలుగుతాడు. ఏదో ఒక మార్గం, ఏ మార్గం లేకుండా వెళ్ళలేడు, పొందలేడు, తెలుసుకోలేడు. అమ్మా, అటువంటప్పుడు ఆ పరమాత్మ ఏం చేస్తాడు? ప్రకృతి పురుషులతో కూడి కర్మలు చేస్తూ ఉంటాడు. చూడండి, చేసేది ఆయనే, అంతా చేసేది చెందేది ఆయనేనండి. అనవసరంగా మనం నెత్తి మీద పెట్టుకుని మనం ఏడుస్తున్నామండి, బాధపడుతున్నది. ఎంత బాధ! రామరామ, తల బొప్పి కట్టేస్తుంది. ఒకటా రెండా దెబ్బలు, ఎన్నెన్ని దెబ్బలు, రోజుకి ఎన్ని దెబ్బలు, జీవితంలో మరి ఎన్ని దెబ్బలు, మరి ఎన్ని బాధలు. కానీ కర్మలు చేసేది ఆయన. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రకృతి పురుష అని ఈ రెండింటితో కూడి కర్మలు చేస్తూ ఉన్నాడు ఆ భగవంతుడు. ఆ పరమాత్మయే ప్రకృతి నుండి వేరే కూడా ఏ కర్మ చెయ్యకుండా సాక్షిగా ఉన్నాను. నన్నేమీ అంటటం లేదు, నేను దేన్ని అంటటం లేదు. నమే కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇది మాం యో విజానాతి కర్మభిర్నసవచ్యతే. ఎంత చక్కగా చెప్పాడండి స్వామి. అరే, నేను ఏ కర్మలో చేయటం లేదు,
ఏ కర్మలు నన్ను అంటవు, కర్మ ఫలముల యందు నాకు ఆసక్తి లేదు అని ఎవరైతే నా గురించి తెలుసుకుంటాడో వాడు కూడా కర్మబద్ధుడు కాడు. ఇది మాం యోగి జానాతి. జానాతి అని తెలుసుకుంటాడు, తెలుసుకుంటే అని మాత్రమే చెప్పకుండా అభి అని ఉపసర్గను వాడి చక్కగా ఎవడైతే తెలుసుకుంటాడో అటువంటి వాడు కూడా కర్మభిహి నచ్చతే, కర్మల చేత వాడు బంధింపబడు. స్వామి తత్వం తెలుసుకుంటే ఉన్నదే స్వామి అని స్వామిగా తాను కూడా మిగిలి ఉంటాడు. కాబట్టి స్వామి ఏ రీతిగా కర్మలు చేస్తూ ఉంటాడు, చేస్తూ ఉన్న కర్మలకు అంటకుండాను ఉంటాడు, కర్మలకు సాక్షిగాను ఉంటాడు. కర్మల యందే ఆసక్తి లేనటువంటి వాడికి కర్మ ఫలముల యందు ఆసక్తి ఎలా ఉంటుందండి? అంచేత అది లేదు ఇది లేదు అని ఉన్న స్వామిని తెలుసుకునేసరికి తెలుసుకున్నవాడు కూడా ఉన్నది అతడే కాబట్టి అతడే ఉన్నాడు. మరి నేనేమయ్యాను? శూన్యం, నేను జీరో, నేను లేకుండా పోయాను. ఉన్న తత్వం ఏదో అది మిగిలింది అని తెలుసుకోవడమే అభిజానాతి. అలా చక్కగా ఎవడైతే తెలుసుకుంటాడో అటువంటి వాడు కర్మల చేత బంధింపబడను అని గీతలో స్వామి చెప్పాడు. అదే విషయాన్ని ఇక్కడ అమ్మా జీవునిలో ఉన్న, జీవునిగా ఉన్న దేవుణ్ణి తెలుసుకోవాలంటే యోగ మార్గం కానీ, భక్తి మార్గం కానీ, జ్ఞాన మార్గం ద్వారా కానీ పురుషుడు పొందగలుగుతాడు. పురుషుడు అంటే ఇక్కడ సాధకుడు, జీవుడు. అయితే ఆ పరమాత్మయే ప్రకృతి పురుషులతో కూడి కర్మలు చేస్తూ ఉంటాడు. ఆశ్చర్యము, అదే పరమాత్మ ప్రకృతి నుండి వేరయి సాక్షిగా ఉంటూ ఏ కర్మలు చెయ్యకుండగా నిర్మమగా ఉంటాడు, నిర్మోహంగా ఉంటాడు. అదేనమ్మా భగవంతుడి రూపము. ఇదండి ఆయనకు ఉన్నటువంటి టెక్నిక్. చేస్తాడు, ఏమీ చేయకుండా ఉంటాడు, అన్నింటా ఉంటాడు, దేన్ని అంటకుండా ఉంటాడు, అంతటా ఉంటాడు, ఎవరికి కనిపించకుండా ఉంటాడు. అదేం మాయోనండి. అందుకనే మహానుభావ, నువ్వు పెద్ద మాయా స్వరూపుడివి, మాయ నీ మాయ అయితే ఆ మాయకు నువ్వు పెద్ద మాయవి అని చెప్పారండి. అమ్మా ఇదే భగవంతుడి యొక్క నిజస్వరూపమమ్మా అని చెబుతూ, ఇది జీవులందు ఉన్నటువంటి పరస్పర భేదాలు. మన శరీరంలోనే ఒక అవయవానికి మరొక అవయవానికి తేడా ఉందండి. ఇంద్రియాలకు అవయవాలకి తేడా ఉంటే మరి ప్రాణికి ప్రాణికి, వ్యక్తికి వ్యక్తికి, సర్వ జీవరాశులు కూడా ఒక జీవి ఉన్నట్టుగా మరొక జీవి లేదే. అందుచేత అమ్మా జీవులందు ఉన్నటువంటి ఈ పరస్పర భేదాలన్నింటికి ఆధారమై అత్యంత శక్తివంతమై ఉంటుందమ్మా. దానికి మరొక పేరు ఏమిటో తెలుసమ్మా? కాలము. కాలోమై విష్ణువు. కాలంగా ఉన్నది కూడా ఆ తత్వమే, ఆ భగవంతుడే. అయితే ఈ జీవుల్లో ఉన్నటువంటి తేడాను చూపిస్తుంది. ఆ తేడాలన్నిటికీ ఆధారంగా ఉంటుంది, అత్యంత శక్తివంతంగా ఉంటుంది. ఏమిటది? కాలం. ఆ కాలమే కదండి సూర్యుడు ఉదయించినప్పుడు హైదరాబాద్ లో ఉన్న వారికి, ఇక్కడున్న వారికి, ఎక్కడున్న వారికి ఒక ఫ్యూ మినిట్స్ లోనో సెకండ్స్ లోనో తేడా కనిపిస్తుంది తప్ప సూర్యుడు ఉదయించిన ఆ సమయంలో, ఆ కాలంలో ఒకరు ఎంతో సుఖంగా ఉంటారు, ఒకరు ఎంతో దుఃఖంగా ఉంటారు, ఒకరు ఎవరికో జన్మనిచ్చామని ఒక పుత్రోత్సవంలో ఉంటారు, ఎవరు చనిపోయారు అని ఆ మృత్యు తాపంలో ఉంటారు. ఏమిటండి ఇది? విష్ణు స్వరూపం, సూర్యస్వరూపం, కాలస్వరూపం. కాలం ఒక్కటే, కానీ ఆ కాలము ఎవరెవరి కర్మను బట్టి ఆయా ఫలితాలని ఇస్తూ ఉంటుంది. అందుచేత అమ్మ అత్యంత శక్తివంతంగా ఉండేటటువంటిది ఆ కాల స్వరూపం, భగవత్ స్వరూపం. అటువంటి ఆ కాలం ఏం చేస్తుంది? మహత్తు మొదలైనటువంటి తత్వాలకి, ఆ మహత్తత్వంతో పాటు అభిమానం పొంది ఉన్నటువంటి ఆయా దేవతలకి కూడా భయాన్ని కొలుపుతూ ఉంటుందమ్మా. అంటే కాలం అంత భయపెడుతూ ఉంటుంది. అందుచేతనే కదమ్మా జీవులన్నింటికీ ఆశ్రయంగా ఉండేది కాలమే. ఆ జీవులలో ఉండేది కాలమే. ఉంటూ ఏం చేస్తుంది? ఒక ప్రాణి చేత మరొక ప్రాణిని గ్రసింప చేస్తుంది. అందుకనే పెద్ద ప్రాణి చిన్న ప్రాణిని తింటుంది, పెద్ద చేప చిన్న చేపను మింగుతుంది.
క్రూరమైనటువంటి మృగాలు, సాధు ప్రాణులైనటువంటి ఒక పులి, సింహము, ఇలాంటివన్నీ చిన్న చిన్న మేకలు, జింకలు, కుందేళ్ళు, ఇలాంటి వాటిని పట్టి మిగుతూ ఉంటాయి. లోకంలో కూడా మనం మనుషులు చూస్తూ ఉన్నాం. అధిక బలము, వాడికి ఒక క్రూర స్వభావము ఉంటే ఎంతో మందిని ప్రాణాలు హరించో లేకపోతే కుటుంబాలు పక్కకి నెట్టేసో ఆ స్థలాలు ఆక్రమించడం, వారి వారి సంపదలను స్వీకరించడం, ఇదంతా ఏమిటి? కాలస్వరూపంగా ఉండి ఒక ప్రాణి చేత మరొక ప్రాణిని గ్రసింపచేస్తూ ఉంటుంది. అమ్మ, భగవంతుడైనటువంటి ఆ విష్ణువు యజ్ఞ ఫల ప్రదాతగా ఉంటాడమ్మా. అంతేకాదు జీవులందరినీ తన స్వాధీనంలో ఉంచుకొని వాటన్నింటినీ పరిపాలించే మహారాజులాగా ప్రకాశిస్తూ ఉంటాడమ్మా. చూడండి, స్వాధీనంలోనే ఉంచుకుంటాడు, పరిపాలన చేసే ప్రేమించేటటువంటి మహారాజులాగా శోభాయమానంగా ఉంటాడు. అంతేకాదు ఇలా ఉన్నప్పటికీ ఆ విష్ణువుకి మిత్రుడు లేడు, శత్రువు లేడు, బంధువు లేడు. ఇలా తరతమ భేదాలతో ఏమీ లేదు. అందరి యందు అంతటా సమానంగానే ఉంటాడు. అటువంటి విష్ణువు అందరినీ ఆవహించి అందరిలో ప్రవేశించి అప్రమత్తంగా ఉంటాడు. అంటే చాలా జాగరూకతతో ఉంటాడు. అప్రమత్తతో ఉన్నటువంటి అతడు ఏం చేస్తాడు? ప్రమత్తులైనటువంటి వారిని అణిచివేస్తాడు. అంటే అశ్రద్ధగా, అజాగ్రత్తగా ఉన్నటువంటి వాళ్ళని అణిచివేస్తూ ఉంటాడు. ఆ పరమాత్ముడి గురించినటువంటి ఆ పరమాత్మ యొక్క భయం వల్లనేనమ్మా చూస్తూ ఉన్నావు కదూ, గాలి వీస్తుంది అంటే పరమాత్మ భయం వల్ల, సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు అంటే పరమాత్మ భయం వల్ల, ఇంద్రుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు పరమాత్మ భయం వల్ల, నక్షత్రాలు వెలుగుతూ రాలిపోకుండా అక్కడే ఉన్నవి పరమాత్మ భయం వల్ల, చంద్రుడు వెన్నెలను వెదజల్లుతూ ఉన్నాడు పరమాత్మ భయం వల్ల, ఆయా కాలాలలో ఆ చెట్లు, తీగలు మొదలైనటువంటివన్నీ ఓషధులతో కూడి పువ్వులతో, పండ్లతో నిండి ఉంటూ ఉన్నవి. ఇదే విషయాన్ని కదండి మనకి తైత్రీయం అనుకుంటాను చెబుతుంది. భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్యః భీషాస్మాదింద్రశ్చాగ్నిశ్చ మృత్యుర్ధావతి పంచమః అని ఇక్కడ చెప్పినటువంటి విషయాన్ని. ఇతడి యొక్క భయం వల్లనే సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, గాలి వీస్తుంది, సముద్రాలు ఆ హద్దు దాటకుండా ఉండగలుగుతూ ఉన్నవి అని ఇతడి భయం వల్లనే ఇంద్రుడు వర్షిస్తూ ఉన్నాడు. ఇతడి భయం వల్లనే మృత్యువు పరిగెడుతూ పరిగెడుతూ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది అని అంటున్నారు. మనం చూడండి, తెల్లవారిన తర్వాత తలుపులు తీసేసరికి రాత్రి మొగ్గగా ఉన్నటువంటి ఆ చెట్లన్నీ తెల్లవారేసరికి ఇలా వికసిస్తూ ఉంటాయండి. ఇవాళ మనకి సోషల్ మీడియాలో ఆ పువ్వులన్నీ ఎలా విచ్చుకుంటాయి అనే దాన్ని చక్కగా వాళ్ళు వీడియో తీసి పెడితే చూడడానికి అబ్బా, మన మనస్సు, మన హృదయం కూడా అలా విచ్చుకుంటుంది కదా భగవంతుడిని చూసి అనిపిస్తుందండి. అంత చక్కగా అంటే ఈ ప్రకృతిలో ఎందుకు ఎవరు శాసిస్తున్నారండి? మనకి అలారం వచ్చి లేపితేనే తప్ప మనం లేవమండి. లేదా మనకి ఎవరో చెప్పాలండి, మనకన్నా పెద్దవాళ్ళు మనకి ఏదో గుణపాఠాలు చెప్పాలండి. కానీ ప్రకృతికి ఎవరు చెబుతున్నారండి? విత్తనం వేసి మొలకెత్తమని చెప్పేది ఎవరండి? అంకురం తొడిగేది ఎవరు చెబితే చేస్తున్నామండి? ఓ అలా నెమ్మదిగా పెరుగుతుంది, ఓ పెద్ద చెట్టు అవుతుంది. ఇంతంత చెట్లుగానే ఉన్నటువంటి ఇప్పుడు హైబ్రిడ్ లో పువ్విస్తుంది, పువ్వుని కాస్త పిండి అవుతుంది, పిండి కాస్త కాయ అవుతుంది, కాయ కాస్త పండు అవుతుంది. ఇలా ఎవరి శాసనంతో, ఎవరి భయంతో ఇదంతా చేస్తున్నవి అంటే విష్ణు భగవానుడు యొక్క భయంతో ఇదంతా జరుగుతూ ఉందమ్మా. ఆయా కాలాన్ని బట్టి, ఆయా ఋతు ధర్మాన్ని బట్టి, ఏ ఋతువులో ఏ పుష్పాలు, ఏ ఫలాలు, ఏ చెట్లు అనేది ఏ రీతిగా ఉండాలో అవన్నీ ఉంటూ ఉన్నవి. అంతేకాదమ్మా, నదులు ప్రవహిస్తూ ఉన్నవి అంటే ఆ విష్ణువు యొక్క భయంతోనే ప్రవహిస్తూ ఉన్నవి. సముద్రాలు హద్దు మేరకు ఉండగా, నిజంగా సముద్రం ఎక్కడున్న సముద్రాలు అవన్నీ ఒకేసారి పొంగిపోయినవి అనుకోండి, అందరూ గోవిందా గోవింద, ఇంకా అదే మహాప్రళయం అనుకోవాలి. అంచేత ఆ
కట్ట దాటకుండా, హద్దు మేరకుండా ఉంటుంది అంటే స్వామి యొక్క భయంతో. అంతే కదమ్మా, అగ్ని మండుతుంది అంటే అతడి భయంతో. భూమి అంత పెద్ద పెద్ద కొండల బరువుకు కూడా కృంగిపోకుండా మోస్తూ ఉన్నది అంటే అది కూడా భగవంతుడి యొక్క భయంతో. భగవంతుడిచ్చిన శక్తితోనే ఓర్చుకుంటుంది. భగవంతుడి యొక్క భయంతో కృంగిపోకుండా అలా బరువును మోస్తూ ఉంటుంది. అంతేకాదమ్మా, ఆకాశము అందరికీ చోటిస్తుంది కదమ్మా, అవకాశం ఇస్తుంది కదమ్మా. మహత్తత్వమే ఈ లోకానికి మూలభూతమై ఉన్నటువంటిది. అంతేకాదు 7 ఆవరణలు కలిగినటువంటి ఈ లోకం అనే తన దేహాన్ని విస్తరింప చేస్తూ ఉంది. ఇక బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా సర్వేశ్వరుని ద్వారా ఈ లోక సృష్టి నిమిత్తం నియమింపబడినటువంటి వారై ప్రతిదినము వారి వారి సృష్టి కార్యక్రమాల యందు అత్యంత జాగరూకులై ఉంటారు. అంచేత అటువంటి జాగరూకతతో బ్రహ్మగారు సృష్టి చేస్తూ ఉంటే తండ్రులు కుమారులకు జన్మనిస్తారు. అంతేకాదు కాలస్వరూపుడైనటువంటి యముడు ఉన్నాడే, ఆ యముడు మృత్యుదేవత యొక్క సహాయంతో జీవులందరినీ ఎప్పుడు ఎక్కడ ఎలా వారి సమయం తీరుతుందో అప్పుడు అక్కడ అలా సమయం తీర్చి తీసుకువెళుతూ ఉంటాడు. స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ ప్రపంచం అంతా భగవంతుని కట్టడిలో ఉంటుందమ్మా అని చెప్పినటువంటి కపిల భగవానుడు ఇంకా చెప్పబోతూ ఉన్నారు. అది మనం రేపు చెప్పుకుందాం.
बड़ा चित्त चोरा वृंदावन संचार गोपाल गोपाल हे मुरली गोपाल। ओम मंगलम यादवेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम वेद वेदांत वेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहन रूपाय पुण्यश्लोकाय मंगलम। लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु समस्त सन्मंगलानि सन्तु। हरिः ओम तत्सत्। श्री गुरुभ्यो नमः। हरिः ओम। जय राधे।